కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. SSMB 29 ఈవెంట్ కి ఇంకో 4 రోజులు ఉందనగా రాజమౌళి లీకులు ఇవ్వడం స్టార్ట్ చేశాడా? 15న భారీ ఎత్తున ఫంక్షన్ ప్లాన్ చేయగా ఈలోగా శృతి హాసన్తో పాడించిన పాటను ఎందుకు రిలీజ్ చేశారు? ఇంతకీ ఈ పాట ప్రమోషనల్ సాంగా లేదంటే సినిమాలో కూడా ఉంటుందా? అసలు జక్కన్న స్ట్రాటజీ ఏంటి? హ్యావ్ ఎ లుక్. మహేష్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాడనుకుంటే మెడలో లాకెట్ రిలీజ్ చేసి మైథలాజికల్ టచ్ ఉన్న కథతో వస్తున్నట్లు హింట్ ఇచ్చాడు రాజమౌళి. నవంబర్లో అప్డేట్ ఉంటుందని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో 100 అడుగుల డిజిటల్ స్క్రీన్లో టైటిల్ ప్రకటించనున్నాడు. ఈలోగా ఒక్కొక్కటి అప్డేట్స్ ఇస్తున్నాడు. ఊహించిన విధంగా కీరవాణి శృతి హాసన్తో పాట పాడించాడు. SSMB 29 నుంచి వచ్చిన సంచారి ఆడియో ప్రమోషనల్ సాంగ్లా ఉన్న సాహిత్యమంతా శివతత్వంతో కథకు దగ్గరగా ఉందనిపిస్తోంది. సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ గా రూపొందుతోందని విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్లే పాట కూడా ఉంది. ప్రమోషనల్ సాంగ్ లా అనిపిస్తున్నా బ్యాక్గ్రౌండ్ లో వాడుకునే అవకాశం లేకపోలేదు. సంచారి సాంగ్ ను చైతన్య ప్రసాద్ రాయ్గా కీరవాణి మ్యూజిక్ ఇచ్చారు. శృతి హాసన్ కాలభైరవ కలిసి పాడారు. కీరవాణితో ఫన్నీ వీడియోను తన ఇన్స్టాలో శృతి షేర్ చేసుకుంది. 15న జరిగే ఈవెంట్ లో టైటిల్ ను అనౌన్స్ చేస్తారు. రుద్ర, వారణాసి, సంచారి అంటూ రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ రిలీజ్ టైంలో రాజమౌళి పెట్టిన గ్లోబ్ ట్రాటర్ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయింది. సినిమా వరల్డ్ వైడ్ పాన్ ఇంటర్నేషనల్ మూవీగా రిలీజ్ కావడంతో గ్లోబ్ ట్రాటర్ టైటిల్ నే ఫిక్స్ చేస్తారన్న ప్రచారం మరోవైపు సాగుతోంది. సంచారి సాంగ్ రిలీజ్ తర్వాత సంచారి టైటిల్ వెలుగులోకొచ్చింది. అయితే ఈ పదం అన్ని భాషల్లో పెట్టడానికి వీలుండదు. హీరో మెడలో త్రిశూలం, ఢమరుకం ఉన్న లాకెట్ తో గ్లోబ్ ట్రాటర్ ప్రమోషన్ మొదలైంది. ఇందులో మహేష్ ఫేస్ కనిపించలేదు. సెకండ్ ఆ స్టిల్లో మహేష్ ను లాంగ్ షాట్ లో షేడ్ లో చూపించిన రాజమౌళి 15న హీరో లుక్ ను పరిచయం చేస్తాడు. దీంతో పాటు గ్లిమ్స్ రిలీజ్ చేసే అవకాశమూ ఉంది. ఏదేమైనా జక్కన్న తనదైన స్టైల్లో గతాన్ని మించి ప్రమోషన్ చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్, ప్రియాంక చోప్రాతో ఈవెంట్ ను ప్రమోషన్ చేయించాడు.